already installed the Node.js. Okay, we'll start and one by one. First, ఏం చెక్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఒక కొత్త ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ రియాక్ట్లో ఈచ్ ఫైల్ ఏం చేస్తుంది అనేది విల్ టేక్ ఎ లుక్ టుడే. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, నేను కూడా చెప్పాను మీ అందరికీ. పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ యూ నీడ్ టు check whether you have installed the Node.js or npm by using these commands. Okay, I'm just opening my cmd. How it will open? You need to go for search, at least cmd type చేయాలి. ఇలా వస్తుంది, node space v. సో నేను చెప్పాను 20.18.0 ఉంది నా దగ్గర, 22 ఉంది లేటెస్ట్. యూ కెన్ గో ఆన్ ఇన్స్టాల్ ఇట్ అని చెప్పాను. నెక్స్ట్ టైం నీడ్ టు గో ఆన్ క్లిక్ ఆన్ npm version v 10.9.0, but that not be the latest version. npm బై డిఫాల్ట్ గా Node.js ఇన్స్టాల్ అయితే బై డిఫాల్ట్ గా npm కూడా ఇన్స్టాల్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ వర్క్అవుట్ ఇట్. ఓకే, అండ్ మీరు ఎక్స్పెషల్లీ npm ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. Node.js ఇన్స్టాల్ చేస్తే npm ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే యూ నీడ్ టు గో ఫర్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్. నేనేం చేశాను అంటే, నాకున్న D డ్రైవ్లోకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, రియాక్ట్ అని చెప్పేసి. ఓకే, మీరు కూడా అలా క్రియేట్ చేసుకోండి. నేను చెప్పాను క్రియేట్ చేసుకోమని వర్క్ స్పేస్ లాగా. నేను ఇప్పుడు అక్కడికి మూవ్ అవుతున్నాను. ఓకే, సో స్పేస్ వాట్ ఈస్ ఇంటర్న్షిప్ ఆర్ ప్రోగ్రామ్ రియాక్ట్. ఓకే, సో అందులో ఐ టు గో ఫర్ ది రియాక్ట్ ఫోల్డర్. ఓకే, నేను ఇప్పుడు అక్కడ కరెంట్ ఫోల్డర్లో ఉన్నాను. సో దేర్ ఈస్ వన్ కమాండ్ వేర్ ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఆర్ ఫోల్డర్ స్ట్రక్చర్. క్రియేట్ చేయడానికి మనకు ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ని మనము ఎలా వేసానంటే npx. ఏంటి npx అంటే ఏంటి? Do you know what is npx? npx is like a alternative of the npm, where it will create a scaffold folder structure of the project for React. ఓకే, యాంగులర్ అయితే మనము npm వాడుకుంటాము, ఇక్కడ npx వాడతాము. మనకి ఇప్పుడు విట్ అని ఇంకొకటి కూడా వచ్చింది. ఇవన్నీ ఏంటి అంటే ప్యాక్ టూల్స్ అంటారు, వెబ్ ప్యాక్ టూల్స్ అంటారు వీటన్నిటిని. అదేంటి అంటే మనకి ఏం చేస్తుంది అంటే, ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన స్ట్రక్చర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇదంతా. ఓకే, npx create. ఓకే, క్రియేట్ రియాక్ట్. ఓకే, క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఏంటి అంటే, వైల్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసేప్పుడు యూ షుడ్ నాట్ యూజ్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే, వైల్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్, you should not use the capital letters and space. Okay, just I am going to create a code begin. Okay, code begin. ఇక్కడ నేను ఏం చేశాను, కోడ్ బిగిన్ ట్యుటోరియల్లో టీ క్యాప్ లేకుండా స్పేస్ ఇచ్చి టీ ఇచ్చాను. సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్ నేమ్. ఓకే, దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్ నేమ్. ఓకేనా? ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశాను, npx create react app కోడ్ బిగిన్ ట్యుటోరియల్. ఇక్కడ కోడ్ బిగిన్ ట్యుటోరియల్ ప్లేస్లో మీరు ఏదైనా ఇవ్వచ్చు, సిబి ట్యుటో అని ఇచ్చాను నేను. నా ప్రాజెక్ట్ పేరు అది. ఐఎమ్ జస్ట్ క్లికింగ్ అండ్ ఎంటర్. ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఫర్ అస్. So what it is doing, it is creating a
ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అక్కడ చూడండి ఇన్స్టాలింగ్ ప్యాకేజెస్, దిస్ మై టేక్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్. ఇన్స్టాలింగ్ రియాక్ట్ డౌన్ రియాక్ట్ స్క్రిప్ట్ విత్ సిఆర్ఏ టెంప్లెట్ అని చెప్పేసి క్రియేట్ చేస్తుంది మనకి అది. So it will take a couple of seconds, even not a minute to create it. ఓకే, మనకి ఇక్కడ కొన్ని చెప్పాను కదా ఇందాక, వెబ్ టూల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో దాంట్లో ఇక్కడ మనం నార్మల్గా ఏంటి అంటే వైట్ అని ఇప్పుడు రీసెంట్గా ఒకటి రిలీజ్ చేశారు. ఐ జస్ట్ షో యూ. వైట్ రియాక్ట్, సి దిస్ ఈస్ another tool which it will help us to క్రియేట్ ఏ స్కెఫోల్డ్ అనమాట. ఓకే, మనకి ఈ క్రియేట్ చేయడానికి వైట్ అని ఒక కొత్త టూల్ని క్రియేట్ చేశారు. ఇలా చేయొచ్చు మనం. npm క్రియేట్ వైట్ లేటెస్ట్ అండ్ క్రియేట్ వైట్ లేటెస్ట్, pnp క్రియేట్ వైట్ లేటెస్ట్ అని చెప్పేసి మనము ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ అనదర్ వే టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఇది మనము యూస్ చేసుకొని వియూ కానీ లేకపోతే యాంగులర్ కానీ లేకపోతే రియాక్ట్ కానీ ఏదైనా కానీ మనం యూస్ చేసుకుని దీన్ని బిల్డ్ చేయొచ్చు. రైట్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూస్ దిస్ వైట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ విత్ ద వెబ్ టూల్ ఓన్లీ. సో వాట్ ఇట్ వాస్ సేయింగ్, ఇట్ ఈస్ సేయింగ్ npm సే వాట్ సమ్ ఎర్రర్ ఏంటి అని చెప్తుంది ఇది. What it is saying, installing template dependency using npm. While it found not modules React 19 from the root project could not resolve the dependency. Okay. Failed. Okay. So what it is saying is to get the latest. Then I just anyhow, and this tutorial only. Let me npm latest తీసుకోమని చెప్తున్నది. I'll try to take it npm latest. సో npm మన దగ్గర ఇందాక 10.8 సంథింగ్ ఏదో ఉంది. అదేం చెప్తుందంటే సో 11.0.0 కావాలని చెప్తుంది. ఓకే, నౌ npm fund for the getting more details and the details update and React. Okay, now what I can do is I hope nothing it will create it. cb auto to create అయింది. దీన్ని మనం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఇదంతా వచ్చేసింది. బట్ ఇట్స్ నాట్ వే టు బి బెటర్ టు డిలీట్ అండ్ క్రియేట్ ఏ సపరేట్ వన్. cmd అని చెప్పేస్తే డైరెక్ట్గా నాకు ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్కడైతే ఆ ఫోల్డర్ పాత్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి cmd కొడితే ఆ పాత్తో cmd కమాండ్ మోడ్లో మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఏంటి మన కమాండ్ ఏంటి, npx create create react app, ఓకే, స్పేస్ cb tutor. ఓకే, అది నా ప్రాజెక్ట్ నేమ్. ఐఎమ్ జస్ట్ క్లికింగ్ హియర్. So it's going to create the project now. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో ఫోల్డర్ స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ అవుతుంది మనకి. సో ఇందాక కూడా మనకి క్రియేట్ అయింది, బట్ కాకపోతే ఎర్రర్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్. వాట్ ఇట్ వాస్ సేయింగ్, యువర్ npm ఈస్ నాట్ ద లేటెస్ట్ వన్, దట్స్ వై యూ గోట్ అని సమ్ ఎర్రర్. ఓకే, బట్ మనకైతే సో ఇందాక ఎర్రర్ కాదు ఇది, దిస్ వన్ ఇస్ ద డిఫరెంట్. ఓకే, నౌ వీ కెన్ గో విత్ ద dir design. See, cb auto was created. So we need to move to cb auto. cb auto dir. ఓకే, మనకి ఇక్కడ చూసే చూడండి గిట్ ఇగ్నోర్ నోడ్ మాడ్యూల్స్ ప్యాకేజ్ పబ్లిక్ src ఇవన్నీ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? నౌ ఐఎమ్ ఓపెనింగ్ దిస్ కోడ్ ఇంటూ మై VS Code. See, it was opened into my VS Code. Okay, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే I'll just go and run it out.
సో నేను రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రన్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఏదైతే మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ పాత్ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో ఉండాలి. దాన్ని రన్ చేయడానికి వీ షుడ్ యూజ్ కమాండ్ npm start. npm start చూడండి, నేను npm start కొట్టగానే ఆటోమేటిక్గా it was creating and it is opening the React thing. So what it is saying, see, I'm like web vitals అనేది it was not able to found అంటది. Let me install that was not found. Okay, so దాన్ని మనం చేయడానికి we have to use npm web vitals అనేది ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. I can go on install the web vitals. Okay, so I created it. I can go here and stop it and run it again. npm start. See, now the error is gone. Okay, ఇప్పుడు మనకి ఏమైంది? రియాక్ట్ ప్రాజెక్ట్ అప్ అండ్ రన్నింగ్ అయింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు కోడ్ చూద్దాం ఫస్ట్. అసలు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి, సో ఇలా ఎందుకు ఓపెన్ అవుతుంది, ఇవన్నీ కూడా మనము కోడ్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, అండ్ ఫైల్స్ కూడా ఉన్నవి. వన్ సెకండ్, ఫోల్డర్స్ ఉన్నాయి అండ్ ఫైల్స్ కూడా ఉన్నవి. ఇక్కడ ఫోల్డర్స్ ఫైల్స్ ఉన్నవి. ఫస్ట్ వచ్చేసరికి నోట్ మాడ్యూల్ గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ కింద నుంచి చూద్దాం. వాట్ ఈస్ దట్? redmi.md. సో ఈ redmi.md ఫైల్ ఏం చేస్తుంది అంటే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ redmi.md ఫైల్? ఓకే, ద పర్పస్ ఆఫ్ దట్ redmi.1 ఫైల్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మనం సమరీ రాయాల్సి వస్తుంది. ఏంటి అంటే, ఆ ప్రాజెక్ట్ని ఇన్ కేస్ మీరు పబ్లిక్లోకి రిలీజ్ చేశారనుకోండి, ఒక గేటప్ పెట్టి రిలీజ్ చేశారనుకోండి. ఓకే, రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ని మీరు అప్ అండ్ రన్ చేయాలి అంటే, వాట్ ఆర్ ద టూల్స్ యూ నీడ్ టు యూజ్ ఇట్? ఓకే, ఆ టూల్స్ ఏమేమి వాడాలి, ఆ టూల్స్ వాడేటప్పుడు ఏం ఇన్స్టలేషన్స్ చేయాలి, ఎలా ఇన్స్టలేషన్స్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని అప్ అండ్ రన్నింగ్ ఎలా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మనం ఒకటి రాసి ఇవ్వాలి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ రాసి ఇచ్చే ఫైలే మనకి redmi.md. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, గెటింగ్ స్టార్టెడ్ విత్ రియాక్ట్ అని చెప్పేసి దిస్ ప్రాజెక్ట్ బూట్స్ట్రాప్డ్ విత్ క్రియేట్ రియాక్ట్. ఓకే, సో అవైలబుల్ స్క్రిప్ట్. npm స్టార్ట్ చేస్తే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. npm టెస్ట్ చేస్తే టెస్టింగ్ లైక్ టెక్స్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. npm రన్ బిల్డ్ చేస్తే మనకి npm రన్ బిల్డ్ చేస్తే మనకి ఒక డిస్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. అది సర్వర్లో తీసుకెళ్ళి పెట్టాలి. npm exec అంటే ఒక్కొక్క కమాండ్ ఏం చేస్తుంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఒక ఈకామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేశారనుకోండి, అది మీరు ఇప్పుడు గిటబ్లో పెట్టాలనుకున్నారు. ఈకామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు అది మీరు గిటబ్లో పెట్టాలి అనుకున్నప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు ఫాలో టు క్లోన్ ద ప్రాజెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ అనేది మనం ఒక డాక్యుమెంట్ రాయాలి. ఆ డాక్యుమెంట్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్. సో మనకి అలాంటి కేసెస్ మొత్తం redmi.లోకి మనం రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఫైల్ package.jsn. ఏంటి? package.jsn. ఈ package.jsn మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, package.jsn ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్లో వాడే లైబ్రరీస్ మొత్తం కూడా ఇందులోనే ఉంటుంది.
అంటే మీరు ఇప్పుడు నేను ఇందాక వెబ్ వైటల్స్ అని చెప్పేసి ఒకటి ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ చూసారు, ఇక్కడ వచ్చేసింది వెబ్ వైటల్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఎనీ థర్డ్ పార్టీ లైబ్రరీ కానీ ఏదైనా సరే మీ ప్రాజెక్ట్లోకి ఇన్స్టాల్ చేయాలి అంటే ఓకే, అది ఈ package.jsnలోకి పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ npm స్టార్ట్ అని నేను ఇస్తున్నాను కదా, అది ఇక్కడ రాస్తారు చూడండి, రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అంటే npm స్టార్ట్. npm స్టార్ట్ అంటే ఇది ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వమని మనం చెప్తున్నాం. npm బిల్డ్ అంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాం. npm టెస్ట్ అంటే రియాక్ట్ స్క్రిప్ట్ టెక్స్ట్ అని చెప్తున్నాం. npm ఎజెక్ట్ అంటే రియాక్ట్ స్క్రిప్ట్ ఎజెక్ట్. ఓకే, ఇందాక మనం ప్రాజెక్ట్ రన్ చేయడానికి npm స్టార్ట్ ఇవ్వడం కదా, స్టార్ట్ ఇదే. ఓకేనా? అండ్ మనకి ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనం ఎంటైర్ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్కడానికి దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ నేమ్ CB2 వర్షన్, ఏ వర్షన్, డిపెండెన్సీస్ ఏంటి. ఓకే, ఇందులో డిపెండెన్సీస్ ఏంటి, రియాక్ట్ 19 వర్షన్ వాడాము, రియాక్ట్ డౌన్ 19 వర్షన్ వాడాము, రియాక్ట్ స్క్రిప్ట్స్ 5.0.1 వాడాము అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు నేను దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాను. ఏమేమి మీ ప్రాజెక్ట్లో ఏమేమి లైబ్రరీస్ వాడారు, ఆ లైబ్రరీస్ ఏమేమి వర్షన్స్ ఉన్నాయి అనేది package.json ఒకటి పాస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా నోట్ మాడ్యూల్స్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం నోట్ మాడ్యూల్స్, మనకి లైబ్రరీస్ అన్ని లైబ్రరీకి సంబంధించిన కోడ్ మొత్తం ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, రియాక్ట్ 19.0.0. నోట్ మాడ్యూల్స్లోకి వెళ్ళి నేను చూస్తే ఇక్కడ ఆర్లోకి వెళ్ళి చూస్తే నాకు రియాక్ట్ వర్షన్ ఉంటుంది. చూద్దాం, ఎన్ని డిపెండెన్సీస్ మనం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మనం ఇందాక npx create -react -app -space అని ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాం కదా, ఆ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఆ కమాండ్ ఇదే చేసింది, మనకు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేస్తుంది. ఇక్కడ చూసారా రియాక్ట్, చూసారా ఇక్కడ రియాక్ట్, ఇక్కడ చూస్తే చూడండి వర్షన్ 19.0.0 ఇది మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చింది. దాని తర్వాత చూస్తే రియాక్ట్ డామ్ అని ఒకటి ఉంది, ఇదిగో చూడండి రియాక్ట్ డామ్ చూడండి, ఇదిగో 19.0.0. ఇంకోటి ఏముంది ఇక్కడ మనకి package.jsnలో ఇందాక మనం చూసింది, package.jsnలో ఇందాక మనం చూసింది ఏముంది, ఇంకొకటి ఇక్కడ రియాక్ట్ స్క్రిప్ట్స్ అది కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ రియాక్ట్ స్క్రిప్ట్స్, ఇదిగోండి రియాక్ట్ స్క్రిప్ట్స్. దాని వర్షన్ ఏముంది ఇక్కడ చూడండి 5.0.1, ఇక్కడ చూస్తే 5.0.1. అలా మనకి ఏ లైబ్రరీ కావాలన్నా సరే, ఎనీ లైబ్రరీ, థర్డ్ పార్టీ లైబ్రరీ కావాలి అంటే ఆ లైబ్రరీని మనం ఇక్కడ npm ఇన్స్టాల్. ఇప్పుడు నాకు ఒక లైబ్రరీ కావాలి, లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బూట్స్ట్రాప్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. బూట్స్ట్రాప్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఎలా వాడాలని అనేది చెప్పను, బట్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనకి జస్ట్ చూపిస్తాను. ఇప్పుడు బూట్స్ట్రాప్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఐ జస్ట్ గో టు గూగుల్, ఓకే, npm, ఓకే, npm అని చెప్పేసి మీరు చూస్తే npm చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద లైబ్రరీస్ మొత్తం ఇందులో ఉంటాయి. మనకి ఏమేమైతే ప్యాకేజెస్ కావాలో ఆ ప్యాకేజెస్ మొత్తం ఇందులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకేం కావాలి, బూట్స్ట్రాప్ అదిగో బూట్స్ట్రాప్ అని నేను సర్చ్ చేస్తే చూడండి నాకు బూట్స్ట్రాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఇక్కడ వచ్చేసింది. npm i బూట్స్ట్రాప్ ఇలా ఇన్స్టాల్ చేస్తే నాకు బూట్స్ట్రాప్ని నా ప్రాజెక్ట్లోకి తెచ్చేసుకోవచ్చు. ఓకే, బూట్స్ట్రాప్ని ఇక్కడ నేను 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. మనం ఆల్రెడీ సిడిఎన్ యూజ్ చేసి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనము బూట్స్ట్రాప్ 5 అని చెప్పాను అనుకోండి, బూట్స్ట్రాప్ 5, ఓకే, ఇంట్రడక్షన్ గెటింగ్ స్టార్టెడ్ అని కూడా ఉంటుంది. వాటికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ లింక్ని, ఈ JSN రెండింటిని తీసుకెళ్ళి నా index.htmlలో
index.html పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ది యూజింగ్ ద బూట్ స్ట్రాప్. ద అదర్ వే ఏంటి అంటే ఐ కెన్ ఇన్స్టాల్ ద బూట్ స్ట్రాప్ ఎంటైర్ లైబ్రరీ ఇన్ టు మై ప్రాజెక్ట్. ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే సిడిఎన్ అంటే ఏంటి, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఓకే, అంటే మనం ఎక్కడో ఉన్న సర్వర్ కోడ్ని మనకి మన ప్రాజెక్ట్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఆ బూట్ స్ట్రాప్ ఫైల్ని త్రూ ద ఇంటర్నెట్ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని అప్పటికప్పుడు వాడుకుంటాం. అది సిడిఎన్. ఇంకోటి ఏంటి, మనం ఆల్రెడీ ఏదైతే బూట్ స్ట్రాప్ కోడ్ ఉందో ఆ కోడ్ని మనం ప్రాజెక్ట్లోకి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం వాడుకోవచ్చు. విచ్ ఈస్ ద బెస్ట్ వే అంటే రియాక్ట్కి వెళ్ళినప్పుడు బెటర్ టు ఇన్స్టాల్ ద బూట్ స్ట్రాప్. ఓకే, ఎందుకు అంటే మన ప్రాజెక్ట్ డౌన్లోడ్ బ్రౌజర్లోకి లోడ్ అయ్యేటప్పుడే ఆటోమేటిక్గా అది లోడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ అక్కడ నెట్వర్క్ పనిచేయలేదు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లోడ్ ద సిడిఎన్ ఫ్రమ్ ద సిడిఎన్. ఓకే, అక్కడ నెట్వర్క్ కొంచెం తక్కువ ఉంది, నేను సిడిఎన్ యూజ్ చేసి డౌన్లోడ్ చేయాలంటే ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. అందుకే బెటర్ టు యూజ్ ద బూట్ స్ట్రాప్. ఇప్పుడు నేను దాన్ని మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడైతే ఇక్కడ బూట్ స్ట్రాప్ అనేది లేదు. ఈ డిపెండెన్సీస్లో ఎక్కడ బూట్ స్ట్రాప్ లేదు. నోడ్ మోడ్యూల్స్లో కూడా బీతో చూడండి, ఇక్కడ బీతో ఏం లేవు, .bin అని ఉంది అంతే. ఇక్కడైతే ఏం లేవు. లెట్ మీ ఇన్స్టాల్ ఇట్ నౌ. ఓకే, ఏముంది కమాండ్, npmi bootstrap. Is that seriously bootstrap lab? Let me try. Okay, bootstrap. Yeah, this one we want actually. Okay, so npmi bootstrap. Okay, so I'm going to install it now. This is the command npmi and install any bootstrap. So I'm clicking on enter. See, it is going to installing the bootstrap. సో బూట్స్ట్రాప్ ఇన్స్టాల్ అయింది. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ బూట్స్ట్రాప్ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మీకు బూట్స్ట్రాప్ వచ్చేస్తుంది. సో బూట్స్ట్రాప్ లో మనకి ఇక్కడ బూట్స్ట్రాప్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బూట్స్ట్రాప్ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇదిగో చూడండి 5.3.3 వర్షన్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 5.3.3 వర్షన్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ ఇన్ ద థర్డ్ పార్టీ లైబ్రరీస్. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గిట్లో మూవ్ చేసేటప్పుడు నోట్ మోడ్యూల్స్ మనము మూవ్ చేయకూడదు. ఎందుకు అంటే లెట్స్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను అనుకుందాం. అప్పటికి బూట్స్ట్రాప్ 5 అనేది ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, బూట్స్ట్రాప్ 4 ఉంది. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, బూట్స్ట్రాప్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఇక్కడ 4.33 పెట్టారు. దీన్ని మీరు మూవ్ చేసేటప్పుడు నోట్ మోడ్యూల్స్ మూవ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ హ్యూజ్ స్పేస్. నోట్ మోడ్యూల్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1 GB. చూసారా ఇక్కడ ఎంత ఉంది, నోట్ మోడ్యూల్స్ ఒకటే ఆల్మోస్ట్ ఎంత ఉంది, 279 MB ఉంది. 279 MB ఉంది. ఓకే, డిస్క్ స్పేస్ ఎంత ఆక్యుపై చేసింది, 319 MB ఆక్యుపై చేసింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీరు త్రూ ఇంటర్నెట్ ద్వారా గిట్లోకి మూవ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ కూడా. ఎందుకు వేస్ట్ అంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర బూట్స్ట్రాప్ 4.3 ఉంది, నువ్వు 4.5 అలాగే 5 మీరు కనుక పుష్ చేశారనుకోండి, ఇట్ ఈస్ టూ హార్డ్ అనమాట. అటు ఏమవుతుంది, అక్కడ వర్షన్ మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే మీరు నోట్ మోడ్యూల్స్ మూవ్ చేయాల్సిన పని లేదు. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఆర్ సమ్ ఏదో ఒకటి నోట్ మోడ్యూల్స్ డిలీట్ అయిపోయినాను, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డిలీట్ మై నోట్ మోడ్యూల్స్. నేను ఇప్పుడు నా నోట్ మోడ్యూల్స్ నేను డిలీట్ చేస్తాను.
మాడ్యూల్స్ ని డిలీట్ చేస్తున్నాను. ఇది డిలీట్ అవడానికి రీజన్ ఏంటంటే నేను నోట్ మాడ్యూల్స్ ని VS Code ఓపెన్ చేశాను. నేను జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా నేను క్లోజ్ చేయాలి. సి నా నోట్ మాడ్యూల్స్ ఎప్పుడు డిలీట్ అయిపోయినాయి, రైట్? డిలీట్ అయిపోయినాయి కదా. వితౌట్ నోట్ మాడ్యూల్స్ మన ప్రాజెక్ట్ రన్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఓపెనింగ్. సో ప్రాజెక్ట్ రన్ అవడానికి నాకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఐమ్ జస్ట్ ఓపెనింగ్ ఎనీథింగ్ index.js. I think it's index.js is fine. ఓకే, ఇది అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను జస్ట్ నా ప్రాజెక్ట్ రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఏంటి npm start. చూడండి ఏం చెప్తుందో చూడండి ఇక్కడ. npm start react script is not recognized. ఏం చెప్తుంది? రియాక్ట్ స్క్రిప్ట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెబుతుంది. అంటే ఏంటి ఇక్కడ? అసలు నేను ఇది రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రియాక్ట్ ఇంటర్నల్ స్క్రిప్ట్ అనేది లేదు అని చెప్తుంది. ఓకే, రియాక్ట్ ఇంటర్నల్ స్క్రిప్ట్ అనేది నాకు ఎక్కడ కనపడలేదు. సో ఐ కుడెంట్ ఏబుల్ టు రన్ ఇట్ అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏం చేయాలి? మళ్ళీ నా నోట్ మాడ్యూల్స్ అన్ని కావాలంటే ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ నేను నోట్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే package.jsn లో ఉన్నాయి మొత్తం అక్కడ ఇన్స్టాల్ అయిపోవాలి. ఎలా అంటే సింపుల్ గా మీరు మీ పాత్ ఎప్పుడు కూడా package.jsn లోనే ఉండాలి. npmi అంటే ఇట్ విల్ ఇన్స్టాల్ ఆల్ ద నోట్ మాడ్యూల్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ నోట్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ వచ్చేసింది ఇక్కడ. సో ఇట్ విల్ ఇన్స్టాలింగ్ ఆల్ నోట్ మాడ్యూల్స్. నోట్ మాడ్యూల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి అన్నమాట. నోట్ మాడ్యూల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి. యా, సో నౌ ఆల్ ద నోట్ మాడ్యూల్స్ వాజ్ ఇన్స్టాల్డ్. ఇప్పుడు ట్రై చేద్దాం. npm start. See, now the project was up and running. Now the project is up and running. ఓకేనా? సో ఇప్పుడు మనం అదే కేసులో తీసుకుంటే ఇక్కడ మిగతా ఫైల్స్ ఏముంటాయి? ఇప్పుడు package.jsn చూసాం కదా. package.jsn మనం ఏమనుకుంటున్నాం అంటే రూట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇక్కడే మన ప్రాజెక్ట్ నేమ్ ఉంటుంది, వర్షన్ ఉంటుంది, అది ప్రైవేట్ రిపాజిటరీయా, పబ్లిక్ రిపాజిటరీయా, అసలు ఏమేమి లైబ్రరీస్ లైక్ ఏమేమి మనము ప్యాకేజెస్ వాడాము అనేది కంప్లీట్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి package.jsn లో దొరుకుతుంది. వాట్ ఇస్ package.jsn? ఈ package.jsn ఏంటి అంటే వన్స్ package.jsn లో ఉన్న అన్ని package.jsn లో ఉన్న ఆల్ ప్యాకేజెస్ ఆర్ లైబ్రరీస్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్ విల్ మేక్ ఎ లాక్. అదేం చేస్తుంది? దానికి ఒక లాక్ వేసేస్తుంది. ఏంటి? ఇంకా కొత్త లేటెస్ట్ వర్షన్స్ ఏవి అప్డేట్ అవ్వకూడదు అని. ఇక్కడ బూట్ స్ట్రాప్ 5.33 ఉంది. రేపు ఎప్పుడైనా నీకు 5.34 వచ్చింది అనుకో, అలా అలౌ చేయదు. అలా అలౌ చేయాలంటే నువ్వేం చేయాలి అంటే వీ హ్యావ్ టు remove this package.jsn and go to package.jsn and update here 4 and you need to install it again. npmi తో ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అలా లాక్ చేసేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గిట్ ఇగ్నోర్ అంటే ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు కొన్ని అన్నెసరీ ఫైల్స్ మనం గిట్లోకి మూవ్ చేయకూడదు. ఎందుకంటే దిస్ నో పాయింట్ టు బి మూవ్ టు ద గిట్. అలాంటివన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు గిట్లోకి మూవ్ అయ్యేటప్పుడు. ఎప్పుడైతే ఇక్కడ నేను స్లాష్ నోట్ మాడ్యూల్స్ అంటాను, అప్పుడైతే గిట్ మూవ్ చేసేటప్పుడు ఈ నోట్ మాడ్యూల్స్ ని ఆటోమేటిక్ గా అది మూవ్ చేయడానికి అలౌ చేయదు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ మాడ్యూల్స్ నాకు కనపడలేదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మూవ్ చేయాలి అనుకుంటే నోట్ మాడ్యూల్స్ కనపడదు. లేదు, నేను ఇప్పుడు ఇది తీసేసాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి నోట్ మాడ్యూల్స్ మొత్తం ఇక్కడికి వస్తాయి మూవ్ చేయడానికి. సి ఇందాక ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 18 ఉన్నాయి. ఇప్పుడు 10K వచ్చినాయి. అంటే నోట్ మాడ్యూల్స్ మొత్తం కూడా ఇక్కడ ఏమవుతుంది? చేంజెస్ అయినాయి. మీరు ఈ మొత్తం గిట్లో మూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. ఓకే, సో మనకేంటి అంటే బై డిఫాల్ట్ గా
బై డిఫాల్ట్గా మళ్ళీ నేను ఇక్కడ నోట్ మాడ్యూల్స్ పెట్టాను. విల్ సీ వాట్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఆబ్వియస్లీ ఇది మొత్తం రిమూవ్ అవ్వాలి. రిమూవ్ అయిపోయి ఇక్కడ 18 ఫైల్కి రావాలి. 18 ఫైల్కి రావాలి. ఓకేనా? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వే. అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ అయింది కాబట్టి ఇట్ వోంట్ అప్డేట్ ఇట్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దెన్ ఇట్ విల్ మేక్ చేంజెస్. సి 18 ఫైల్కి వచ్చేసింది. ఇందాక ఉంది. అంటే ఏంటి, నాకు అవసరం లేని ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నేను మూవ్ చేయకూడదు అని ఎప్పుడైతే అనుకుంటానో వాటిని నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటే అవి ఏంటి అంటే మనకి గిట్ మూవ్ చేసేటప్పుడు ఆ ఫైల్స్ అసలు చూపించదు. దానికోసం గిట్ ఇగ్నోర్ అదే చెప్తున్నా మనం. గిట్ ఇగ్నోర్. గిట్ అనేది ఈ ఫైల్స్ ఆర్ ఈ ఫోల్డర్స్ అన్నిటిని ఇగ్నోర్ చేయమని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. దానికి గిట్ ఇగ్నోర్ వాడతాం. ఓకే, నెక్స్ట్ మీరు సో ఈ ఫైల్స్ అన్ని ఇలా వెళ్దాం. ఓకే, గిట్ ఇగ్నోర్ అయిపోయింది. తర్వాత మనకి ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, redmi.md అయిపోయింది. తర్వాత package.json అయిపోయింది. package log.json అయిపోయింది. గిట్ ఇగ్నోర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకా నోట్ మాడ్యూల్స్ కూడా అయిపోయింది. ఇంకా 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్సి, ఒకటి పబ్లిక్. ఒకటి ఎస్ఆర్సి, 2 పబ్లిక్. ఈ పబ్లిక్లో ఏమున్నాయో చూద్దాం. ఈ పబ్లిక్లో మీరు అబ్జర్వ్ చేస్తే favicon ఉంది. favicon అంటే ఏంటి, ఇది కూడా ఇక్కడ కనపడుతుంది చూసారా మీకు, రియాక్ట్ యాప్ అని ఇక్కడ కనపడుతుంది కదా, ఇది favicon. ఈ favicon అనేది మనకి ఇక్కడ పెట్టుకున్నాము, దానికోసం ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ index.html. index.html ఇస్ ద మనం ఎప్పుడైనా సరే index.html కి స్టార్టింగ్ పాయింట్. ఏంటంటే టైటిల్ ఉంది అక్కడ, మీరు అబ్జర్వ్ టైటిల్ రియాక్ట్ యాప్ అని ఉంది కదా, ఐ చేంజ్ టు కోడ్ బిగిన్ హియర్. కోడ్ బిగిన్. ఓకే, ఇది చూడండి చేంజ్ అయిపోతుంది మీకు. ఇక్కడ చూడండి, ఇందాక రియాక్ట్ అని ఉంది కదా, ఇప్పుడు కోడ్ బిగిన్కి వచ్చేసింది. ఓకే, సో మనకి index.html ఏదైతే ఉందో ఆ index.html స్టార్టింగ్ ఆఫ్ ది HTML. మనకి UI స్టార్ట్ అవడానికి ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఓకేనా? మనం సిఎస్ఎస్ కానీ లేకపోతే ఏదైనా JS రిలేటెడ్ ఫైల్స్ ఏదైనా కావాలని కానీ మనం index.html మూవ్ చేయొచ్చు. మనకు ఒక HTML ఫైల్ ఉంటుంది, అదే index.html అనమాట. ఓకే, దాని తర్వాత లోగో. ఈ లోగో మనము ఎక్కడ వాడుకుంటాం అనేది నేను చూపిస్తాను. ఓకే, ఈ లోగో ఎక్కడ వాడాము, నెక్స్ట్ ఈ లోగో 512 అనేది 192 అనేది ఎక్కడ వాడాము అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ manifest.json అంటే మనం ఏదైనా JSON రిలేటెడ్ డేటా ఏదైనా కావాలంటే యూ కెన్ పుట్ ఇట్ హియర్. ఓకేనా? నెక్స్ట్ ఇది జస్ట్ మీకు HTML రిలేటెడ్ స్టఫ్ ఇవ్వటం కోసం మీకు ఇది ఉంది. దీంతో పెద్ద పని ఏమి ఉండదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనం కోడ్ రాసేది ఎక్కడ రాయాలి అంటే మొత్తం SRCలోనే రాసుకుంటాం. SRC అంటే ఏంటి అంటే సోర్స్. SRC అంటే ఏంటి, సోర్స్. సోర్స్లో మీకు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి index.js. ఓకేనా? ఈ index.js మీకు నార్మల్గా ఏం చేస్తుంది అంటే, వన్ సెకండ్, index.js. ఓకే, ఈ index.js ఏం చేస్తుంది అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ రియాక్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. అంటే రియాక్ట్ లైబ్రరీని ఫస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి వాడుకోవడానికి. రియాక్ట్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఉంది, ఆల్రెడీ మన నోట్ మాడ్యూల్స్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది, రైట్? తర్వాత రియాక్ట్ డామ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత CSS, ఇక్కడ మనము CSS సపరేట్గా రాసుకుంటున్నాం. ఇక్కడ CSS సపరేట్గా రాసుకుంటున్నాం. ఆ CSSని ఇంపోర్ట్ చేసుకోవాలి. యాప్ గురించి తర్వాత చెప్తాను, ఇది కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రూట్. ఇక్కడ ఏం జరుగుతుంది, రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్. ఈ రూట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, ఇదిగోండి రూట్ ఐడి. అంటే మీరు ఇప్పుడు రియాక్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఈ డివ్ లోపలికి వెళ్ళి జరగాలి. ఏదైనా కానీ ఇన్ బిట్వీన్ దిస్ డివ్ లోపలే జరుగుతుంది. అదే ఇక్కడ ఏం చెప్తుందంటే నాకు ఏ రెండర్ రూట్ అనేది ఏంటిది, ఇక్కడ ఒక వేరియబుల్. ఆ వేరియబుల్లోకి మనం ఏం చేస్తున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్ అని చెప్పేసి ఆ రూట్ ఐడి యొక్క HTML తెచ్చుకొని మన రియాక్ట్ అప్లికేషన్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, రూట్ డాట్ రెండర్ అంటే నాకు ఈ యాప్లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రెండర్ చేయమని చెబుతున్నాం. ఈ యాప్ అనేది ఏంటి, ఒక కాంపోనెంట్.
యాప్ అనేది ఏంటిది? ఒక కాంపోనెంట్. నేను నిన్న మీకు చెప్పాను ఏమని, యాప్ అనేది రియాక్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను. ఏం చెప్పాను? కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను, రైట్? కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను, రైట్? ఏంటి కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? మనం మనకున్న ప్రాజెక్ట్ మొత్తాన్ని స్మాల్ స్మాల్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకున్నాం. స్మాల్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకున్నాం, రైట్? సో ఈ స్మాల్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకున్నప్పుడు, సో హియర్ ఎస్ సి స్మాల్ కాంపోనెంట్స్ గా మనము క్రియేట్ చేసుకుంటాం. ఇందులో యాప్ డాట్ జేఎస్ అనేది ఒక కాంపోనెంట్. యాప్ డాట్ జేఎస్ అనేది మనకు ఒక కాంపోనెంట్, రైట్? సో అసలు ఈ కాంపోనెంట్ ఎలా డివైడ్ చేస్తాము అంటే మీరు ఇక్కడ చూడండి. ఇట్స్ లుక్ లైక్ ఏ ఫంక్షన్. ఇట్స్ లుక్ లైక్ ఏ ఫంక్షన్. మనం జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ రాసాం, గుర్తుంది కదా మీ అందరికీ? జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ రాసాం, గుర్తుందా? సేమ్ ఇట్స్ లుక్ లైక్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ యాప్, ఫంక్షన్ యాప్. ఈ యాప్ని మనం ఏం చేసాం? ఎక్స్పోర్ట్ చేసాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్. మీకు ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఓకే? ఇక్కడ అదే కాన్సెప్ట్ వాడి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నేను ఫంక్షన్ యాప్ అనేది ఒకటి రాసుకున్నాను నా ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల నాకు ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఉంది. ఏముంది? హెచ్టిఎంఎల్ ఉంది, అంతే. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ దిస్ హెడర్. ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ దిస్ హెడర్, ఓకే? నేను రిమూవ్ చేసాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? డివైడ్లో నేను సింపుల్గా హెచ్1 అని పెట్టేసి వెల్కమ్ టు కోడ్ బిగిన్ రియాక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది పెట్టాను, ఓకే? మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఐ గాట్ ఇట్ హియర్, వెల్కమ్ కోడ్ బిగిన్ రియాక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్. It's a spelling mistake. ఓకే, రియాక్ట్ వెల్కమ్ టు కోడ్ బిగిన్ రియాక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది, ఓకే? అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నాం. ఫంక్షన్ ఏ కాంపోనెంట్ అంటే రియాక్ట్ లో ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంపోనెంట్. 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి రియాక్ట్ లో. ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్, రెండోది క్లాస్ కాంపోనెంట్. ఫంక్షనల్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వీటన్నిటిని మనం తర్వాత చెప్పుకుంటూ వెళ్దాం. నాకు ఇక్కడ ఇందాక లోగో అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి నేను రిమూవ్ చేశాను. నేను వాడతలేదు కాబట్టి లోగో రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను? యాప్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నాను. దాని లోపల రిటర్న్ చేశాను. ఏమని? ఒక డివ్ తీసుకున్నాను. డివ్ లోపల నేను హెచ్1 అనే ఒక ఎలిమెంట్ తీసుకొని హెచ్1 పెట్టాను. దాన్ని ఏం చేశాను? ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అనేది ఎక్స్పోర్ట్ చేశాను. దీన్ని ఇప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను? ఇక్కడ చూడండి, ఇండెక్స్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ /డాట్/ యాప్ అని ఇక్కడ నేను వాడాను, ఓకే? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్న కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను ఏంటి, మనం హెచ్టిఎంఎల్లో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అనేవి చేయలేము అని. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను? యాప్ అని చెప్పేసి నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. యాప్ అనేది డిఫైన్ చేసుకున్నాను, చూడండి అలా ఏపీ యాప్, ఓకే? ఇలా నేనేంటి, స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. కానీ రియాక్ట్లో ఏంటి అంటే మనకి ఎండింగ్ ట్యాగ్ యూజ్ చేయకుండా యాప్ స్లాష్ ఓకే యాంగులర్ బ్రాకెట్, అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అదే స్టార్టింగ్ ట్యాగ్ అదే ఎండింగ్ ట్యాగ్ గా కన్సిడర్ చేస్తుంది. దానిలో రియాక్ట్ లో మనం ఇలా వాడుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను? యాప్ అని చెప్పేసేసి నేను ఒక నా ఓన్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసుకున్న ట్యాగ్ నేను ఇక్కడ రెండర్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను? రెండర్ లో యాప్ అని వాడాను. రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ ఏంటి అంటే, సో రియాక్ట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి ఫాలో అవ్వమని చెప్పి రియాక్ట్ కి మనం చెప్తున్నాం. రియాక్ట్ అట్ స్ట్రిక్ట్ మోడ్ లో మనము చేస్తున్నాం. ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ వాడేటప్పుడు డాక్ టైప్ అనేది స్టార్టింగ్ లో ఎలా అయితే ఇస్తామో, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్. అలా మనం స్ట్రిక్ట్ మోడ్ లో దీన్ని రెండర్ చేయమని చెప్తున్నాం. ఇలా రెండర్ అయ్యేటప్పుడు మనం ఏం రెండర్ చేయమని చెప్పాము? యాప్ అనే ఒక ట్యాగ్ ని రెండర్ చేయమని చెప్తున్నాం. ఇదే మనకి రెండర్ జరిగింది. ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఇక్కడి నుంచి వచ్చింది,
ఓకేనా? ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనము కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ కాంపోనెంట్స్ని వాడుకుంటూ వెళ్ళొచ్చు. దిస్ ఈస్ ద రియాక్ట్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ యాప్ డాట్ సిఎస్ఎస్ అంటే ఆ యాప్లో కావాల్సిన సిఎస్ఎస్ మొత్తం నేను ఇక్కడ రాసుకుంటానని దాని మీనింగ్. లెట్స్ ఎగ్జాంపుల్ అంటే ఈ కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ ఇక్కడ రాసుకుంటాం, ఈ కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ ఇక్కడ రాసుకుంటాం. లేదా మనకి గ్లోబల్ లెవెల్లో కావాలంటే ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అని మనము ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, హెచ్1 కలర్ రెడ్ అని అనుకోండి. సో ఇప్పుడు నాకు హెచ్1 ఎక్కడైతే ఉందో అక్కడ కలర్ మొత్తం రెడ్ వచ్చేస్తుంది. ఇది గ్లోబల్ లెవెల్ సిఎస్ఎస్. అంటే నేను ఏ కాంపోనెంట్లో హెచ్1 వాడినా కానీ ఈ కలర్ వచ్చేస్తుంది. అదే నాకు ఓన్లీ స్పెసిఫిక్ కాంపోనెంట్లోనే కావాలి అనుకోండి, ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్లో కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, యాప్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి సపరేట్గా ప్రతి కాంపోనెంట్కి ఒక సపరేట్ సిఎస్ఎస్ రాసుకోవచ్చు. ఆ సిఎస్ఎస్ని మనం ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకున్నా చూడండి, ఇంపోర్ట్ డాట్ ఏపీపీ డాట్ సిఎస్ఎస్. ఓకే, ఆ కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ అక్కడ లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాప్ డాట్ టెస్ట్ డాట్ సిఎస్ఎస్. ఓకే, మనం ఒక్కొక్క కాంపోనెంట్కి కొన్ని టెస్ట్ కేసెస్ రాయొచ్చు. టెస్ట్ కేసెస్ అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఒక ఫామ్ రాసాం, ఆ ఫామ్లో ఏ డేటా ఇస్తే ఎలా యాడ్ చేస్తుంది అనే టెస్ట్ కేసెస్ మనం రాసుకోవచ్చు. వాటిని మనం యూనిట్ టెస్టింగ్ అని కూడా అంటాం. ఆ యూనిట్ టెస్టింగ్ కనుక మనం రాసుకోవాలంటే, యూనిట్ టెస్ట్ కేసెస్ రాసుకోవాలంటే డాట్ టెస్ట్ డాట్ జేఎస్లో రాసుకొని మనం వాటిని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఈ టెస్ట్ కేసెస్ రాసి రన్ చేపిస్తారు. బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో వాళ్ళకి పెద్ద టైం ఉండదు కాబట్టి దే వోంట్ ఆస్క్ యూ టు రైట్ అండ్ రన్ ద టెస్ట్ కేసెస్. ఓకేనా? దానికోసం మనం ఇక్కడ యాప్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్ అనేది వాడతాం. సో ఇక్కడ రిపోర్ట్ వెబ్ విటల్స్ అనేది ఏంటి అంటే, మనం ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఎప్పుడైనా సరే ఓకే వెబ్ సాకెట్స్ వాడాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ద విటల్స్ డాట్ జేఎస్. ఓకేనా? అది ఓన్లీ సాకెట్స్ కావాలనుకున్నప్పుడే మనం వాడుకుంటాం, లేదంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? ఓవరాల్గా మనకి ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ది ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే, మనం మోస్ట్ ఆఫ్ ది కోడ్ వీటన్నిటిని ఇది కూడా టచ్ చేయము. మనం మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ రాసుకుంటామంటే ఎస్ఆర్సీలోనే రాసుకుంటాం. ఓకే, మనం ఎప్పుడైనా సరే సింపుల్గా వీ కెన్ గో అండ్ క్రియేట్ ఏ కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆ కాంపోనెంట్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకొని వీ కెన్ యూజ్ ఇట్. ఓకేనా? దిస్ ఇస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ కెన్ రైట్ అండ్ చిన్న చిన్న కాంపోనెంట్స్ రాద్దాము. హెడర్ కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్, లేకపోతే ఫామ్ కాంపోనెంట్, అలా చిన్న చిన్న కాంపోనెంట్స్ రాసి ఆ కాంపోనెంట్స్ని ఎలా మనం యూజ్ చేద్దాం రియాక్ట్లో అనేది విల్ టేక్ ఎ లుక్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.